గారి పరిపాలన ఎలా ఉందండి? జగన్ గారి పరిపాలన బాగానే ఉందండి. ఏమైంది జగన్ గారి పరిపాలనకి? మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఈసారి నేను గెలవనేనని చెప్పండి. అన్నీ ఎంతోమంది వచ్చి పోతూ ఉంటారు, కానీ జగన్ గారు నేను ఉన్నాను, ఇక్కడే ఉంటానని సెలవు ఇచ్చారు కదా, ఆ మాట ప్రకారం ఆయన గెలుస్తాడు కూడా. అన్నీ ఆయన ఇచ్చిన 9 నవరత్నాలు కూడా బాగానే ఉన్నాయి. అందరికీ అందట్లేదు అని చెప్పేసి అంటున్నారు. ఎవరన్నారు ఆ మాట? మాకు అన్నీ అందుతున్నాయి. అందట్లేదు అనేది భ్రమ. ఎంతోమంది అన్ని అబద్ధాలు చెప్తారు, కానీ మేము అట్లా చెప్పం, మాకు అన్నీ అందుతున్నాయి. అది ఓన్లీ వైసీపీ పార్టీ వాళ్ళకి మాత్రమే పథకాలు అందుతున్నాయి అని చెప్పండి అని ఎవరన్నారు? కుల మత భేదాలు లేకోకుండా లోకేష్ కొడుకు కూడా అమ్మఒడి వేశాడు కదా, అప్పుడు మాట్లాడలేదు, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాడు? మరి ఈసారి పులివెందుల్లో టీడీపీ జెండా ఎగరబోతుందని చెప్పి నారా లోకేష్ గారు అంటున్నారు. అంతా చెప్పుకుంటారండి గొప్పలు. ఏ జెండా ఎగిరితే మేము ముందే చెప్పం, చేసి చూపిస్తాం. అది ఈసారి గద్దె చించుతాను, ఇంటికి పంపిస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. అండి తొక్క బెచ్చి తొక్క మాటలు మాట్లాడతారు, మేము మాట్లాడము. అది మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నువ్వెంత నీ స్థాయి ఎంత జగన్ అని చెప్పంటారు. ఆయన స్థాయి ఒకసారి చూసుకోండి, 3 పెళ్ళిళ్ళు చేసుకున్నాడుగా, ఆయన ఒకసారి చూసుకోండి.